అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి రోజున ఏమి చేయాలి? కార్తీక పౌర్ణమి రోజున పగలంతా ఉపవాసం ఉండి రోజుకు ఒక వత్తి చొప్పున సంవత్సరంలోని 365 రోజులకు గాను 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాలను శివాలయంలో వెలిగిస్తారు. కుదరని వాళ్ళు ఇంట్లో తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవచ్చు. ఈ 365 వత్తులను 5 గంటలకు ముందుగానే ఆవు నీతిలో కానీ నువ్వుల నూనెలో కానీ తడిపి ఉంచుకోవాలి. గుడిలో ఈ తడిపిన ఒత్తులపై కర్పూరాన్ని ఉంచి వెలిగిస్తే ఈ ఒత్తులు త్వరగా వెలుగుతాయి. ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి దీపం వెలిగించాక నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి. కటిక ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు. ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించకూడదు. ప్రమిద కింద ఇంకొక ప్రమిద ఉంచి వెలిగించాలి. దీపపు వేడి భూమాతను తాకకూడదు. శివాలయంలో దీపం వెలిగించేటప్పుడు ముత్తైదువులు పసుపు గౌరమ్మను చేసి ధూపదీప నైవేద్యాలను పువ్వులను అక్షింతలు ఉంచాలి. ఈ కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది.